పవన్ కళ్యాణ్ కాకుండా ఆయనను పక్కన పెట్టండి, ఆయన మీకు పర్సనల్, ఆయన కాకుండా మీరు ఇష్టపడే నెక్స్ట్ హీరో ఎవరు? నేను అందరు పనిచేసిన హీరోలు అందరూ ఇష్టం నాకు. అందరం ఇండస్ట్రీలో హీరో అనేవాడికి నేను ఒకసారి ఒక ఇంటర్వ్యూలో ఒక స్టేజ్ మీద చెప్పేశాను, హీరో పుట్టక ఒక అదృష్టం సార్. అవును, 100 జన్మలు పుణ్యం చేసుకుంటే హీరో పుట్టక. హీరోలు అందరూ అదృష్టవంతులే. అందరు హీరోలు నేను పని చేశానంటే వాడు నాకు ఇష్టమైన హీరోనే. ఓకే. అండ్ మీ డైరెక్టర్లతో మీ రిలేషన్ ఎలా ఉంది? ఎవరు మీకు బాగా నచ్చిన డైరెక్టర్స్? అది కూడా అందరూ నాకు నిజంగా బేసిక్గా నేను పనిచేసిన డైరెక్టర్లు అందరిలో ఇప్పుడు ఈ మధ్య కాదు కానీ ముందు అసలు పూరి అంటే నాకు ఇష్టం సార్. ఓకే, బాగా ఈ మధ్య అన్న ఇప్పుడు ఈ మధ్య ఫస్ట్ నాకు పూరి అంటే ఇష్టం. తర్వాత నేను పనిచేసిన డైరెక్టర్లో బాగా తప్పన ఎట్టి పర్సెంట్ ఇట్టు కొట్టాలని డైరెక్టర్లో హరీష్ శంకర్, సీను ఇట్లా. ఏదో విధంగా సినిమా నిదానంగా తీయాలే, సినిమా అంటే ఇష్టం లేకుండా ఒక డైరెక్టర్తో పనిచేశాను నేను. డైరెక్టర్ ఏడుపు వచ్చేది. ఆ డైరెక్టర్ పేరు చెప్పను, ఎందుకు ఆడు పొట్ట కొట్టడం నాకు ఇష్టం లేదు. ఏడుపు వచ్చేది, అమ్మ వీడితో సినిమా తీస్తున్నాను నేను దాన్ని ఫీల్ అయ్యేవాడిని. ఓకే. కర్మ నైట్ అయితే ముందు తాగటం, డ్రగ్స్ తాగటం, ఎదవా అట్లాంటి వాడిని భగవంతుడు కూడా లైఫ్ కూడా ఫీల్ అవుతుంటాను నేను. మీరు ఇంట్రడ్యూస్ చేశారా ఆల్రెడీ? నేను ఎవరిని చేయలేదు, చేస్తా ఇక నుంచి. సంవత్సరానికి కొత్త డైరెక్టర్ని పరిచయం చేస్తా. పండ్లా గణేష్ మార్క్లో 10 మంది డైరెక్టర్లు ఇండస్ట్రీకి తీసుకొస్తా. చూడండి మీరు. ఓకే. ఎట్లా తీస్తా సినిమాలు చూడండి మీరు. ఆ డైరెక్షనే రా సార్. షార్ట్ చెప్పి సినిమా అంటే ఏం సార్, మనం సినిమా పనిచేసేటప్పుడు మన భగవంతుడు గర్భగుడిలో కూర్చొని దేవుడిని చూస్తామా? తిరుపతి బాలాజీ వెంకటేశ్వర స్వామి దగ్గరికి దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడిని చూడకుండా మన వాట్సాప్లో మెసేజ్లు చూసుకుంటామా? ఫోన్లు చూసుకుంటామా? సాయంత్రం ఏం ముందాగా ఆలోచిస్తుంటామా? ఓకే. సార్ ఏం ముందవుదామా, సాయంత్రం ఇంకో ఏం పని చేద్దామా, ఏ అసాంఖ్యకులు ఆలోచిస్తామా? దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడినే దండం పెట్టుకుంటాం. ఏడుకొండలవాడ మాకు ఈ కష్టాలు వచ్చిన పరమేశ్వర, ఈ కష్టాలను ఎదుర్కొనే శక్తి అంటాను. నా స్టైల్ అది. నేను నాకు అయ్యాను ఈ రేపు వచ్చే కష్టాలను ఎదుర్కొనే శక్తి ఈ స్వామిని దండం పెట్టుకుంటాను నేను. అంతేగాని నాకు అది ఇది అని ఎప్పుడు కోరుకున్నాను. ఆ డైరెక్టరు సినిమా అంటే పేరు, గొప్ప పేరు, ఊరు పేరు, అసహ్యం నీ అమ్మ డైరెక్టర్. ఓకే. ఇలా కాకుండా అంటే ఎలాంటి చేదనుభవం అయింది? అంటే ఓన్లీ ఓకే ఇంట్రెస్ట్ లేదు సార్, చెప్పిన కాదు చెప్పలేడు. 4 షాట్లు బాగా తీస్తే డైరెక్టర్ కాదు సార్, చెప్పిన టయానికి సినిమా తీసి హిట్ ఫ్లాప్ మన చేతిలో ఉంది సార్. అన్నీ హిట్ అవ్వాలని చేస్తాం. అందరు కొడుకులు సూపర్ స్టార్లు అవ్వాలనే వస్తారు ఇండస్ట్రీకి. అవును, అందరూ నెంబర్ 1 అవ్వాలని వస్తారు. ప్రతి ఛానల్ రిపోర్టరు ఒక ఓనర్ అవ్వాలని అనుకుంటాడు. ప్రతి కోళ్ళ రైతు ఇండస్ట్రీని వెళ్ళాలని, పోల్ట్రీ నెంబర్ 1 అవ్వాలనుకుంటాడు. ప్రతి ఒక్క డైరెక్టర్ ఒక రాజమౌళి, ఒక వివి నాయక్, ఒక పూరి జగన్నాథ్, ఒక త్రివిక్రమ్ అనుకుంటారు. అందరూ అవర్గా. Hi, you are watching iDream Media. Please subscribe for more videos.